వారిద్దరూ అధికార పార్టీ నేతలు. ఒకరు మంత్రి, మరొకరు పార్టీ జిల్లా అధ్యక్షులు. ఒకరంటే ఒకరికి పడదు. ఇది పార్టీలో అందరికీ తెలిసిందే. ఛాన్స్ దొరికితే కత్తులు దూసుకోవడానికి, కాలు దువ్వడానికి వెనకాడరు. సీఎం పర్యటన ముందు కూడా అదే సీన్ రిపీట్ చేస్తున్నారా? ఎవరా నాయకులు? ఏంటా జగడం? లెట్ us వాచ్. ఆ ఇద్దరు నాయకులు ఎవరో కాదు. ఒకరు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరొకరు నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత. ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు ఎడముఖం పెడముఖం. ఒకరి పొడ మరొకరికి గిట్టదు. ప్రస్తుతం వీరి మధ్య వార్కు ఎన్జీ కాలనీ బ్యాటిల్ గ్రౌండ్ గా నిలిచింది. సీఎం రేవంత్ రెడ్డి వస్తూ ఉండడంతో కాలేజీ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన కావడంతో నల్గొండ పట్టణం మొత్తం కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగులతో నింపేశారు. అన్నింటిలోనూ సీఎం రేవంత్, ఎమ్మెల్యేల ఫోటోలతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిక్స్ కనిపిస్తున్నాయి. కానీ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత పిక్ను మాత్రం పికప్ చేయలేదు. వర్గపోరే దీనికి కారణమని కాంగ్రెస్ నేతల ఓపెన్ టాక్. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్టుగా ఉంది మంత్రి కోమటిరెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ పున్నా కైలాష్ నేత రగడ. జిల్లాలోని కాంగ్రెస్ చరిత్ర పేజీలు వెనక్కి తిరిగేసే కొద్దీ వర్గపోరు, ఆధిపత్య పోరు ప్రతి పెరాలో కనిపిస్తుంది. పున్నాను దూరం పెట్టింది మంత్రి కోమటిరెడ్డి వర్గం. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో వివాదానికి పడిన బీజం ప్రస్తుతం వటవృక్షమైంది. కలిసి సాగడం లేదు. కలిసిమెలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఎవరికి వారే యమునా తీరేలా ఉన్న వీరి వైఖరి పార్టీ క్యాడర్ను అయోమయంలోకి నెడుతోంది. ఆ మధ్య కైలాష్ నేత బర్త్డే ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం వివాదానికి దారితీసింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సభ ఫ్లెక్సీల వంతు వచ్చింది. ఇదంతా కావాలని చేస్తున్నారో ఏమో. పార్టీ వర్గాలకు క్లారిటీ మిస్ అవుతోంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఫారాల అందజేతలోనూ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జోక్యం చేసుకుని వివాదాన్ని సర్దుబాటు చేశారు. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలు, బూత్ స్థాయి మీటింగ్స్, జిల్లా కేంద్రంలో నిర్వహించే సమావేశాలకు కైలాస్ నేతకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారట. ఇదంతా మంత్రి కోమటిరెడ్డి అనుకూల వర్గం కనుసన్నల్లోనే జరుగుతోందనే విమర్శ ఉంది. డీసీసీ ప్రెసిడెంట్ను ఇగ్నోర్ చేస్తున్నారని భావిస్తున్నప్పటికీ ఈ సమస్యను టచ్ చేసి పరిష్కరించేందుకు పార్టీ పెద్దలు సాహసించడం లేదట. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కనగల్ పర్యటన, సభల్లో కైలాష్ నేతకు దక్కే ప్రాధాన్యాన్ని పార్టీ నేతలు గుడ్లప్పగించి చూసే పరిస్థితి ఉంది.